నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కొంతమంది కువైటీలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, తమ దేశాలలో మాదిరిగా నాయకులను కానీ ఇతర మతాలను కించపరిచినా కానీ ఏమీ కాదులేని చెప్పేసి కువైట్కు వచ్చిన తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తామంటే కుదరదని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. కువైట్ రాజుగారిని కానీ కువైట్లో ఏ దేవుడిని అవమానించినా సరే కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని సోషల్ మీడియాలో దేవుడిని మరియు కువైట్ రాజుగారిని అవమానించినందుకు ఒక వ్యక్తికి కువైట్ క్రిమినల్ కోర్టు 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే తన యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వివాదాస్పద ట్వీట్ను పోస్టు చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో మతపరమైన పవిత్రతను అవమానించడం, కువైట్ రాజుగారిని కించపరచడం మరియు ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం వంటి అభియోగాలు అతనిపైన మోపబడ్డాయి. విచారణ సమయంలో నిందితుడు అన్ని ఆరోపణలు ఖండించడం జరిగింది. నేను ఎటువంటి పోస్టులు చేయలేదు, కువైట్ రాజుగారిని అవమానించలేదు, దేవుడిని ఎక్కడా కించపరచలేదు, నా యొక్క అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి విచారణలో అయితే తెలపడం జరిగింది. అయితే కోర్టు అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత అతన్ని దోషిగా నిర్ధారించేందుకు తగిన సాక్ష్యాలు కనుగొనబడిన తర్వాత అతనికైతే 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వారైనా సరే కానీ మీరు ఏదైనా సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనున్నా. ఎందుకంటే కువైట్లో మతం అనే అంశం ఏదైతే ఉందో చాలా సున్నితమైన అంశం కాబట్టి అటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే కానీ కువైట్ క్రిమినల్ కోర్టు కఠినమైన చర్యలు తీసుకుంటుందన్నమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సరే కానీ కులాలు మతాలని చెప్పేసి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దృష్టికి వెళ్తే కానీ తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా అన్న తర్వాత మంచికి ఉపయోగించండి. అందరూ ఐకమత్యంగా జీవించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.